అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మేము హైదరాబాద్ వచ్చామండి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి అయితే వచ్చామన్నమాట. అమ్మవారు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క పేరుతో పూజలు అందుకుంటారు. మైసమ్మ తల్లి, అంబిక అమ్మవారు, పెద్దమ్మ తల్లి, ఇలా పేర్లు ఏవైనా సరే అమ్మవారు ఒక్కరే. ప్రతినిత్యం అభిషేకాలు అయితే జరుగుతాయి అమ్మవారికి. శుక్రవారం నాడైతే ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తారనమాట. ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆలయానికి నిరంతరం భక్తులు వస్తూనే ఉంటారు. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి లోపలికి దర్శనం కోసం వెళ్తారు. ఆలయానికి ముందు ప్రాంగణము ఇది. గోపురం అయితే చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆలయంలో రోజు ఉదయం 6 గంటలకి దర్శనాలు అయితే మొదలవుతాయండి. 6 గంటల నుంచి 1 గంట వరకు ఉంటాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు అయితే అలౌ చేస్తారనమాట దర్శనానికి. ఆదివారం రోజు అయితే 8:30 వరకు ఉంటుంది. ఆదివారం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. చాలా రష్గా ఉంటుంది. అలాగే మొక్కుబడులు అవి చెల్లించుకుంటారనమాట ఆదివారం రోజున ఎక్కువ మంది. ఆషాఢంలో బోనాల ఉత్సవాలు, శాకాంబరి ఉత్సవాలు, దసరా సమయంలో శరన్నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తారు. స్థల పురాణం ప్రకారం అమ్మవారు మహిషాసురుడితో చేసిన యుద్ధంలో అలసట చెంది ఇక్కడ కొండల్లోని రాళ్లపైన విశ్రాంతి తీసుకున్నారని, అలా విశ్రాంతి తీసుకున్న స్థలమే ఈ జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం అని స్థల పురాణం అన్నమాట. మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ కాయిన్స్ అయితే నిలబెడతారండి. ఇలా కాయిన్స్ నిలబెట్టడం వల్ల వాళ్ళకి కోరికలన్నీ నెరవేరుతాయని, అంటే సొంత ఇల్లు కట్టుకోవడం, లేదంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగడం, పిల్లలు వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఇలా వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. ఇలా కాయిన్స్ నిలబెడతారనమాట. ఇక్కడ గర్భాలయం వెనక వైపు నవదుర్గల గుడి కూడా ఉంటుందండి. ఈ గుడికి అయితే 2వ సారి అయితే వచ్చాను. చాలా హ్యాపీగా ఉందన్నమాట. అమ్మవారిని ఈరోజు నేనైతే దర్శనం చేసుకున్నాను. నేను సాటర్డే ఈవినింగ్ అయితే వచ్చానండి. ఆలయ ప్రాంగణంలో పక్కన మేడపైన వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా జరుగుతూ ఉంటాయి సరస్వతీదేవి ఆలయం దగ్గర. అలాగే పక్కన నాగదేవత గుడి కూడా ఉందండి. ఇది నాగదేవత గుడి అనమాట. మధ్యాహ్నం 1 గంట వరకు ఇది ఓపెన్ అయి ఉంటుంది, తర్వాత క్లోజ్ అనమాట. వెళ్ళిపోతున్నాం బాయ్.